మనం ఇప్పుడు తెనాలిలోని గంటావారి వీధిలో ఉన్నాం. గంటావారి వీధిలో ఇళ్ల మధ్యనే వైన్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కనిపిస్తున్నదే వైన్ షాపు. అయితే ఇక్కడే మద్యం రాత్రిపూట యువకులంతా తాగి ఇక్కడే కొట్టుకుంటున్నారు. పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అసౌకర్యం ఏర్పడుతుంది. దాంతో పాటుగా మద్యం బాటిల్ తీసుకుని ఇళ్లలోకి చొరపడి వాటర్ కూడా పట్టుకుని హంగామా చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు. దీనిపైన స్థానికులంతా ఆందోళన చేస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన వైన్ షాపును ఖచ్చితంగా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో స్థానికులు ఉన్నారు, వారిని అడిగి చేస్తున్నాం. సార్, ఏంటి అసలు మీకు ఏంటి ఇబ్బంది? ఇక్కడ ఇళ్ల మధ్యలో పెట్టారు సార్, బాగా ఇబ్బందికరంగా ఉంది. గొడవలుగా ఉంటాయి. బళ్ళు ఆడే రోడ్ల మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఇష్టం వచ్చినట్టు తాగటం, ఇది చేయటం గందరగోళంగా ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది, ఆడవాళ్ళు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్య అవుతుంది. ఇళ్ల మధ్యలోకి వచ్చి ట్యాపులు వదిలేసి వాటర్ పట్టుకొని తాగటం అంతా ఇబ్బందికరంగా ఉందండి. అది ఆడపిల్లలు వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరంగా, పార్కింగ్ లేదు. పార్కింగ్ రోడ్డు మీద పెట్టేసి ఆడకెళ్ళి బళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి పగలు ఇదే పరిస్థితి. ఇదే పదండి, నిర్ణాకండి ఇదే పదండి. అసలు మామూలు దౌర్జన్యం బాగుంది. అసలు మెయిన్ అసలు మామూలు లేబుల్ చూడండి ఒకసారి, షాప్ దగ్గర లేబుల్ చూడండి. బాటిల్ మామూలుగా అమ్ముతే ఇంటికి వెళ్ళి తాగుతారు, లేదా ఎడం తాగుతారు వెళ్ళి ప్రశాంతంగా. కానీ ఆ లేబుల్స్ అక్కడే ఉప్పదీసి ఆట అంటించేసి మరి వాళ్ళు ఇస్తున్నారు గ్లాసు, మరి వీళ్ళ జేబులో గ్లాసు తెలియదు. ఆ పోసేసేసుకొని ఇళ్లలోకి వచ్చేసి జ్వరబడి వాటర్ పట్టుకొని ఏమనుంటే పెట్టండి, మాకు టచింగ్ కావాలి, అవి కావాలని చెప్పి నానా వ్యవస్థను చూసిస్తున్నారు. అసలు అదేమంటే దౌర్జన్యం ఎక్కువైపోయింది. మరి ఎవరో చెప్పాలి అర్థం కాదు. నిన్న మేము ధర్నా చేశాము, మరి అధికారులు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు. మరి మన రాత్రి ఇక్కడే కొట్టుకున్నారంట కదా? కొట్టుకున్నారండి, మొన్న 3 రోజుల క్రితం కొట్టుకున్నారు. నైట్ కూడా కొట్టుకున్నారు. అది కూడా వీడియో వచ్చింది, సిటీ కేబుల్ వచ్చింది, అది తీశారు, వీడియో తీశారు, అది కూడా తీశారు. మేమన్నా అందరిని కలిసాము, అధికారులను కలిసాము, చేస్తామన్నారు. మరి ఇంతవరకు అయితే లేదు. పెట్టినప్పుడు చెప్పాము, మేము అందరికి అధికారులు కాగితాలు ఇచ్చాము, ఇంతవరకు ఏ స్పందన లేదు. ఇక్కడైతే ఇష్టమైనట్టు గ్లాసులు పడగొడతాం, ఇక్కడ ఇళ్ల మధ్య పడుకోవటం, నైట్ కూడా 11, 12 దాకా ఈ చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం తాగి గొడవ చేస్తున్నారండి. ఇబ్బందిగా ఉంది. అది చూడండి, మీ అన్ని కుటుంబాలే, ఇది కమర్షియల్ ఏరియా కూడా కాదు, ఇది అన్ని కుటుంబాలే. చూడండి, ఎక్కడన్నా ఒక్క కమర్షియల్ ఏరియా చూపించండి మాకు. అన్ని ఇళ్లే, కుటుంబాలే. చిన్నపిల్లలు పొద్దున్నే స్కూళ్ళు తిరుగుతూ ఉంటారు, ఆడవాళ్ళు గుళ్ళకి వెళ్తా ఉంటారు, బజార్కి వెళ్తా ఉంటారు. ఇదంతా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది. కమర్షియల్ అయితే కాదు ఇది. ఇది కుటుంబాల మధ్యలో షాపులు పెట్టారు. మేము అందరినీ కలిసాం, చేస్తామన్నారు, ఇంతవరకు ఏ స్పందన లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది? ఇంతకుముందు ఉందా ఇది, ఇప్పుడు పెట్టారా? ఇది అంతకుముందు ఈ బిల్డింగ్ లో స్కూల్ ఉండేదండి. స్కూల్ ఉన్నప్పుడు అందరికి ఎవరేం మాట్లాడలేదు, పిల్లలు చదువుకుంటున్నారు, బాగానే ఉంది వాతావరణం. ఇప్పుడైతే ఇది వైన్స్ పెట్టినప్పుడు అందరం వద్దన్నామండి. ఇక్కడ ఇది ఇళ్ల మధ్యలో, ఫ్యామిలీస్ మధ్యలో చిన్న పిల్లలు ఉంటారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. వద్దని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా పెట్టారండి. పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇళ్ల ముందుకు వచ్చేసేసి మా బళ్ళు అవి పెట్టుంటే బళ్ళ మీద కూర్చోవటం, బాటిల్ తెచ్చుకోవడం, తాగటం, బాటిల్స్ అక్కడ పడేయటం, సిగరెట్లు కాలవటం, లోపలికి వచ్చి ట్యాపులు తిప్పుకోవడం, వాటర్ తాగటము నానా ఇబ్బందిగా ఉందండి. దీని గురించి నేను ఇక్కడ స్థానికులు ధర్నా కూడా చేశాము. ధర్నా చేసినా కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదండి. అధికారులు చేస్తా ఉన్నారు కానీ ఏమీ చేయటం లేదు. దీని గురించి అధికారులు స్పందించి ఫ్యామిలీస్ ఉండే ఏరియా మధ్య కాకుండా ఊరి చివర ఏర్పాటు చేసుకోమనండి, ఎవరికి ఇబ్బందికరం లేకుండా. ఇది ఫ్యామిలీస్ మధ్య, పిల్లల మధ్య, చదువుకునే విద్యార్థుల మధ్య ఉంటే స్టూడెంట్స్ కూడా పాడైపోతారు కానీ మధ్యాహ్నానికి అలవాటు పడి. పక్కన ట్యూషన్స్ అవి ఉన్నాయి, పిల్లలు కూడా వస్తున్నారు స్టూడెంట్స్, పక్కన టెంపుల్స్ ఉన్నాయి, చాలా అసౌకర్యంగా ఉంది. దీని గురించి హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్లు ఉన్నారు, పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటా బండ్ల మీద రావడం, హార్ట్ పేషెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ. దీని గురించి అధికారులు స్పందించి ఇక్కడి నుంచి షాప్ తీసేయించి మీరు ఊరి చివర ఎక్కడో చోట ఏర్పాటు చేసుకోండి, ఇళ్ల మధ్య కాకుండా, మా ప్రజలకు ఇబ్బందికరం లేకుండా చేయమని మనోహర్ గారిని కూడా కోరుకుంటున్నాం. మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఇది 8ంటికండి. 8 నుంచి నైట్ 12 అట్లా ఉంటుందండి, 12 వరకు. అప్పటి వరకు ఇక్కడ గొడవే? గొడవేనండి. మొన్న కొట్టుకున్నారు ఇక్కడ, బయటకు వచ్చి మాట్లాడటానికి లేదు. పోలీసులు కూడా రౌండ్స్ కూడా రావట్లేదు సరిగ్గా. వచ్చి వాళ్ళైనా చెప్పాలి కదండి. నిన్న ధర్నా జరిగినప్పుడు మటుకు వచ్చారు, ఆ వెహికల్ మా ఇంటి ముందే పెట్టారు. నేను అడిగాను, ఇక్కడ పెట్టారంటే 10 నిమిషాల్లో తీస్తామమ్మా అన్నారు. మేము బండిని కూడా పెట్టుకోవాలి కదండి అని అంటే, వీళ్ళు అధికారులు కూడా స్పందించాలండి. స్పందించి మన మనోహర్ గారు కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇది ఆయన దృష్టిలోకి వెళ్ళలేదు అనుకుంటున్నాను. వెళ్తే మటుకు డెఫినెట్ గా ఆయన ఇలాంటి పనులు చేస్తే ఒప్పుకోరండి నాకు తెలిసి. అది కాబట్టి కొంచెం అధికారులు ఆలోచించి ఇది ఇక్కడి నుంచి తీసేస్తే ప్రజలందరికీ ఉండడానికి బాగుంటుంది.
అదండి. ఏం సార్ ఏంటి? మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్రాంచీ షాప్ పెట్టారండి. ఈ షాప్ ఇది వరకు ఈ షాపుకి ఒక 50 మీటర్ల దూరంలోనే పాత షాపు, ఇదే షాప్ అక్కడ పెట్టారండి. అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకొచ్చేసి ఇక్కడ పెట్టారండి. ఇక్కడ పెట్టేదానికి ఇక్కడ మాకు ఇళ్ల మధ్యన అక్కడ ఆడ కూడా లెటర్ ఇచ్చాము తీసేయమని. ఈడ కూడా పెట్టినప్పుడు లెటర్ ఇచ్చాం, తీసేయలేదు. కుర్రోళ్ళు వచ్చేసి తాగటం, వెనకాల పక్క నైట్లో అయితే ఆ గేట్ తీసేసి అటు కూడా సప్లై చేస్తూ ఉంటారండి. దీనికి ఇటు పక్క మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేసేసి కౌంటర్ ఇప్పుడు సేల్స్ చేస్తానికి పెట్టుకున్నారు. ఇక్కడ ఆడవాళ్ళకి కానీ ఎక్కడ ఉండా కానీ చాలా ప్రాబ్లంగా ఉందండి. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉండే ఏరియా ఇది. ఈ ఫ్యామిలీస్ మధ్యన పెట్టేదానికి మాకు ఆడవాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది. ఆడవాళ్ళు ఎప్పుడన్నా కొంచెం రిలీఫ్ కోసం ఒక అరగంట అటు బయటకు వచ్చి కూర్చుందామని గాలి కన్నా కానీ అది కూడా లేకుండా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎన్నాళ్ళు పద్దాక ఇంట్లో అయితే ఉండలేరు కదండి. సాయంత్రం 5 గంటలకి 6 గంటలకు వచ్చి జస్ట్ అట్లా గాలి బయటకు వచ్చి బయట గాలి పీల్చుకుందామన్నా కానీ ఈ బ్రాందీ షాప్ వల్ల వాళ్ళకి చాలా ఆటంకం కలుగుతుంది, పిల్లలకి కలుగుతుంది. మా పిల్లలు ఆడపిల్లలు రావాలన్నా కానీ స్కూళ్ళ నుంచి కానీ ఎక్కడ డ్యూటీకి వెళ్ళి వచ్చిన మా ఆడవాళ్ళు కానీ మా పిల్లలు కానీ రావాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. మొన్న కూడా ఒకసారి ఉగాదికి ముందులే గొడవ జరిగింది, బాగా కొట్టుకున్నారు, ఎవరు లేదు. అంతకుముందు ఒకసారి గొడవ అయింది. ఇప్పుడు దగ్గరగా 3 సార్లు బాగా గొడవ అయిందండి ఇక్కడ. కానీ మేము ఫస్ట్లో లెటర్ ఇచ్చాం ఎవరికి, ఎక్సైజ్ ప్రొఫెషన్ సిఐ గారికి, మన ఎండిఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మళ్ళీ మినిస్టర్ గారికి, వీళ్ళందరికీ లెటర్లు పెట్టామండి. ఇదిగో తీసేస్తామని చెప్పి 1 మంత్లో తీసేస్తామని చెప్పేసి అని టైం ఏంటి అని అన్నారు. సరే ఆగాము. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది, తీయలేదు. నిన్న గొడవ అయిందండి. మొన్న మేము నలుగురు కూర్చొని సైలెంట్గా ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఇక ఇదే అడవాడు, మీరు టెంట్ తీసేసేయండి, మేము అటిద్దరిని పెడతాం ఇటిద్దరిని పెడతాం. ఎందుకు? బ్రాందీ షాపుకు రక్షణగా, పబ్లిక్ కాదు. ఆ సందులో 2 పోలీసులను పెడతాం, ఈ సందులో 2 పోలీసులను పెడతాం. దేనికి మేము అడిగాము, దేనికి? ఆ సందులో 2 ఈ సందులో 2. ప్రజలకా బ్రాందీ షాపుగా రక్షణ? అటు అనబాకండి మీరు, మీకు రక్షణ అంటారు, మాకు రక్షణ అసలు ఇక్కడ బ్రాందీ షాప్ తీసేస్తేనే మాకు చాలా పెద్ద రక్షణ చేసినట్టు. మీరు ఇటు బ్రాందీ షాప్ తీసేయండి అని చెప్పేసి మేము పోలీసు వారిని కూడా చెప్పడం, మేము టెంట్ ఎత్తేసిందా వాళ్ళు అక్కడే కూర్చున్నారు. మేము కూడా సాయంత్రం 4 ఆ ప్రాంతాల్లో అందరం ఎటోళ్ళం అటు వెళ్ళిపోయాక తర్వాత మళ్ళీ మీడియా మిత్రులు కూడా చెప్పామండి ఎట్టని. వాళ్ళు కూడా వచ్చారు, తీసుకున్నారు, వీడియో తీసుకున్నారు. కాకపోతే మాకు ఈ ఏరియాలో బ్రాందీ షాపు ఉండకూడదని చెప్పేసి అని మేము మీడియా మిత్రుల ద్వారా, మీ ద్వారా ప్రభుత్వానికి, మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి వీళ్ళందరికీ తెలియపరుస్తున్నామండి. లోపల జనరల్ గా ప్రతి వైన్ షాప్ లో పర్మిట్ రూమ్ ఉంటుంది కదా, అంటే తాగడానికి. అది ఇక్కడ ఉందా? ఇక్కడ ఉండి తాగి బయటకు వస్తున్నారు అందరూ? ఇక్కడే తాగుతున్నారా? ఇక్కడే తాగుతున్నారండి, తాగి బయటకు వస్తున్నారు. మరి లోపల ఉందో లేదో తెలియదండి మనకి, లోపల ఉందో లేదో తెలీదు. ఇది ఎన్నాళ్ళ నుంచో ఒక స్కూల్ అండి, స్కూల్ని ఒక బ్రాందీ షాప్ చేశారండి. ఈ సెంటర్ చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా. అలాంటి ఏరియాని ఈ వైన్ షాపు, బ్రాందీ షాపులు పెట్టి ఇళ్ల మధ్యన అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారుస్తున్నారండి. ఇది మేము మరి ఎమ్మెల్యే గారికి అందరికీ కాగితాలు పెట్టుకుంటూ వస్తున్నాము. మరి అయినా వాళ్ళు ఎందుకు ఇక్కడ దీన్ని ఉంచుతున్నారో అర్థం కావట్లేదు. మీరు స్టార్టింగ్ అప్పుడే వ్యతిరేకించారా? స్టార్టింగ్ అప్పుడే వ్యతిరేకించామండి. అవునండి, వ్యతిరేకించామండి. వ్యతిరేకిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది తాత్కాలికమై 2 నెలల్లో వేరే చూసుకొని వెళ్ళిపోతున్నాం అనేసరికి ఎవరికి వాళ్ళు సరే 1-2 నెలలకి గొడవలు ఎందుకులే అని ఆగిపోయారండి. మరి ఇక ఉండే కొందికి ఇంకా ఆ టేపు గోడ పగల కొట్టడం, ఓపెన్ చేయటం, ఇంకా పెద్దవి చేయటం ఇవి చేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమాలకి ఇంకా ఎక్కువ అవుతుందే తప్పితే తగ్గేటట్టు మాకేం కనిపించట్లేదు. ఇక్కడ ఆడవాళ్ళకు గాని పిల్లలకు గాని భద్రత లేకుండా పోయేటట్టుగా ఈ ఏరియాని నాశనం చేస్తున్నారు. సాయంత్రం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ? ఇది అంత ఫ్లడ్ లైట్లు అండి, మాకు అసలు న్యాచురల్ గా లేదు. తర్వాత ఇక్కడ మదేం ప్రశాంతమైన వాతావరణం ఏమీ ఎట్లా లేదు. అసలు మా చుట్టుపక్కల ఎవడు బాటిల్ కొనేవాడు లేడు, అంతా ఎడ్యుకేటెడ్. మరి బయట నుంచి వచ్చి కొనేవాళ్ళతో మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని మా అందరికీ అధికారులకి, మినిస్టర్లకు కూడా మేము చెప్పేది ఏంటంటే మా ఏరియాలో ఇక్కడ పనికిరాదు ఈ షాపు. మేము చాలా అసౌకర్యంగా పడుతున్నారు. లేడీస్ కూడా అసలు బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి సార్, రక్షణ కల్పించడం కాదు షాప్. మాకు రక్షణ కాదండి, రక్షణ మాకు పబ్లిక్ చేస్తారు కదా, అది కాదు. మాకు అసలు బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
అందువల్ల చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడున్న మద్యం షాపు ఎత్తేయమంటే పోలీసులు ఇక్కడికి వచ్చి మీకు మేము పోలీసులను అటు ఇటు ఏర్పాటు చేస్తాము అంటే బ్రాందీ షాపుకి ఇక్కడ పోలీసులను అటు ఇటు ఏర్పాటు చేస్తామని చెప్పడం అత్యంత దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా ఈ కాలనీ వాసులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి మద్యం షాపు ఎత్తేయాలి. మేము 3 నెలల నుంచి ఆందోళన చేస్తున్నాము, నిన్న కూడా ధర్నా చేశాము, కానీ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఖచ్చితంగా మద్యం షాపు ఎత్తేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాము. ఖచ్చితంగా అధికారులు ఎప్పటికైనా స్పందించాలి, ఇక్కడ నుంచి మద్యం షాపును తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.